దెయ్యాలు, భూతాలు, చాతబళ్ళు, క్షుద్ర పూజలు ఇవన్నీ కూడా బలహీనమైన మనసుకే పనిచేస్తాయి. బలమైన మనసుకి పని చేయవు. అలాగే అవినీతి పరులు, దుర్మార్గులు, పాపం చేసిన వారిపైనే అవి పనిచేస్తాయి. ధర్మాత్ముల వైపు అవి పని చేయవు. పైగా ఇతని పైన చేతబళ్ళు ఇలాంటివి చేస్తే అవి తిరిగి వారికే అపకారం చేస్తాయి. ఇంకా దేహం నేను కాదు, లోపల ఆత్మగా ఉన్నవాడికి అసలు అంటనే అంటవు. ఆత్మకి చావు పుట్టుకలే లేవు. ఉదాహరణకి చిన్న స్టోరీ చెప్తాను. ఇక్కడ 3 గదులు ఉన్నాయి. 3 గదుల్లో ఒక వ్యక్తి కొత్తగా ధ్యానం చేసుకుంటున్నాడు. అప్పుడే ఒక దెయ్యం వచ్చింది, తలుపు తట్టింది. అతను తలుపు తీశాడు. ఎవరు నీవు అని అడిగింది దెయ్యం. నేను ఈరోజే ధ్యానం ప్రారంభించాను అని చెప్పాడు ఆ సాధకుడు. అప్పుడు ఆ సాధకుడు నీవెవరివి అని అడిగాడు. అప్పుడు నేను దెయ్యాన్ని అంది. వెంటనే ఆ సాధకుడు గుండాగి చచ్చిపోయాడు. 2వ గదిలోకి వచ్చి తలుపు తట్టాడు. అతను తలుపు తీశాడు. ఎవరు నీవు అని అడిగింది దెయ్యం. నేను 10 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను అని. మరి నీవెవరివి తలుపు తట్టావంటే నేను దెయ్యాన్ని అంది. అతను స్పృహతప్పి పడిపోయాడు. 3వ గదిలోకి వెళ్ళి తలుపు తట్టింది. అప్పుడు అతను తలుపు తీశాడు. ఎవరు నీవు అని అడిగింది. నేనెవరో తర్వాత చెప్తాను, ముందు నీవెవరువో అని అతను అడిగాడు గంభీరంగా. ఆ మాటలకి ఆమెకి కొంచెం వణుకు పుట్టింది దెయ్యానికి. అయినా కూడా చెప్పింది. నేనెవరో తెలుసా? ఎంతమందో నేను చంపేశాను, ఎంతమందో నా వల్ల మూర్ఛపడిపోయారు, ఎంతమందో పిచ్చివాళ్ళని చేసేసాను భయం వల్ల. ఇదంతా ఎందుకు సోదమ్మా, నీవెవరో చెప్పు అని అడిగాడు ధైర్యంగా. అప్పుడు ఆమె నేను దెయ్యాన్ని అని. అప్పుడు ఆయన నిబ్రంగా నవ్వుకున్నాడు. ఏంటి నన్ను చూసినా నవ్వుకుంటావేంటి అన్నాడు. నేనెవరో నీకు తెలుసా అని అడిగాడు అతను. ఎవరో చెప్పు అంది. నేను ఆత్మను అన్నాడు. వెంటనే దెయ్యం చచ్చిపోయింది అక్కడే. కాబట్టి మానసిక బలహీనతలతోటి, అధర్మాలతోటి, అక్రమాలతోటి సంపాదించకండి. నీతిగా, న్యాయంగా, ధర్మంగా బతకండి. బంగారపు కంచంలో తిన్నా, మట్టి పాత్రలో తిన్నా అది. వల్లకాటికి మట్టి పాత్ర రాదు, బంగారపు పాత్ర రాదు కదా.